అంకిత రాజ్ సొసైటీకి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రేమకి మరో రూపంగా వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలో. మీ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో చూశానండి. కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి, యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను. ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు, సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము, ఆ బయటికి అలా తీసుకెళ్ళడము. February 14th నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్లో, అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం? చాలా హానెస్ట్గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు. నిజమేనే చెబుతున్నా జానే జానా. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? ఏది నిజం అదే మాట్లాడుతుంది తను. అది నాకు ఇష్టం. నిన్నేనే ప్రేమిస్తున్నా. ఫ్యామిలీని ఒప్పించడంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్? పెళ్ళి మాత్రం తన్నే చేసుకుంటాను, అది మాత్రం మీరు ఒప్పుకోకపోయినా అది ఎందుకు ఇట్లా చేశారు, ఇది ప్రకృతి విరుద్ధం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారు? చాలా చాలా చాలా. మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్, ఇక ఇది నేను భరించలేను, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? అసలు అలానే మాటలు, మీరు కొజ్జ, మీరు చెక్క. నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకే శత్రువులు కూడా ఉంటారు. ఎప్పుడన్నా ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో? చేసాను. కమ్యూనిటీ ఎలాంటి? దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్, విడిపోతే బాగుండు, పుల్లలు వేయడము, విడిపోతే బాగుండు. అయ్యో, నేను మన ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు. మంచివాడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపో నో ప్రాబ్లం, కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాల తప్పు. అది అలా చేయకుండా ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తే. ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడవసరం? సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి? సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు. కారణం సొసైటీదే తప్పు. మమ్మల్ని ఒక వేశ్య, ఒక బొమ్మ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది, మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా, ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో ట్రాన్స్ జీవితాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదండి. మన దృష్టిలో ప్రేమకు సొసైటీలో ప్రేమకి అనేక అర్థాలు ఉన్నాయి. నా దృష్టిలో ప్రేమ అంటే మనం బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచే చేయి అవసరం, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండే మనిషి అవసరం, ఆనందంగా సంతోషంగా మనం సక్సెస్లో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే మనిషి అవసరం. ఇవన్నీ తోడుండి మన జీవితంలో కష్ట సుఖాల్లో తోడుగా ఉండటమే ప్రేమ. మా ట్రాన్స్ జీవితాల్లో ఇలాంటి ప్రేమ దొరకటం చాలా అరుదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ లేదని కొంతమంది ట్రాన్స్ని అవసరాల కోసం లివింగ్ రిలేషన్లో ఉంటారు. పెళ్లి చేసుకుని తర్వాత కూడా వదిలేసి వెళ్ళే ఈ రోజులు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది ట్రాన్స్ జీవితాలకి వెలుగుగా ఆదర్శంగా నిలుస్తున్న, అట్ ద సేమ్ టైం సొసైటీకే ఆదర్శంగా నిలుస్తున్న జంట అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో మీ అందరూ ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తారు వాళ్ళవి. అంకిత రాజ్ సొసైటీకి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రేమకి మరో రూపంగా వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, సమస్యలు, సొసైటీ నుండి ప్రశ్నలు, కామెంట్స్ను ఇలాంటివి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఎదుర్కొని మేము ప్రేమించుకున్నాం, ప్రేమకు నిలువెత్తు రూపం, ప్రేమకు జెండర్తో పని లేదు, లవ్ డోంట్స్ నో జెండర్ అన్నట్టుగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న జంట అంకిత రాజ్. సో మరి ఆలస్యం ఎందుకు, వాళ్ళని కలిసి వాళ్ళ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, అసలు ఎందుకు వాళ్ళ ప్రేమ ఎలా చిగురించింది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం.
సో నమస్తే అంకిత రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు బిజీ ఉన్నప్పటికి కూడా సో మేము అడగగానే మా కోసం అవకాశం ఇచ్చినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ యూ గైస్ ఆర్ లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీరు ఇలానే లైఫ్ లాంగ్ సంతోషంగా ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలని, ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇకపోతే మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో చూసానండి కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు. సో యాజువల్ అందరికి తెలిసిన విషయం. సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి, యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్గా మళ్ళీ ఒక ఒకేషన్లో ఒక ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాం కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని. ఇంకా పెళ్లి చేసి అంటే ఇదే మాదాపూర్లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటుంది, టీ స్టాల్. అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళేదండి. అయితే మార్నింగ్ 5 వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్లో. సో అందరం కలిసి వెళ్ళడము, అక్కడ ఆగడము. ఆ టైంలో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు, నేను అదే టైంకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి చూశాను, ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము, నాకు ఏదో సమ్ సిచ్యువేషన్ ఎదురైంది, అదే ఇలా మీరు ఎంత అట్లా ఆ టైప్లో నన్ను అడగడము, గొడవ అవ్వడము, నేను పక్కకి జరగడము, ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము, ఈయన భయపడ్డారు అప్పుడే. ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట. నేను ఇవ్వలేదు. కానీ ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు. ఇది జరిగిన 1 monthకో 1.5 weekకో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను. అప్పుడు మా మీటప్ అవ్వడము, కలవడము, నాకు ఏదైనా నీడ్ ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము, అట్లా మా లవ్ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు. ఎందుకంటే కమ్యూనిటీలో నేనుంటున్నాను, నేను చాలా మంది సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. నాది లైఫ్ కాదు, నాకు వద్దు, అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను. నేను చాలా గోల్స్తో ముందుకెళ్తున్నా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని. లేదు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను. చాలా అవమానించేదాన్ని, పాపం చాలా తట్టుకునేవారు ఆయన. దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, మన కమ్యూనిటీ ఫంక్షన్కి. సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం, తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా. బేసికలీ ఈయన కార్ అంటే ఇష్టం ఉండదు. అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అలా అలా చేసేవారు. ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు, సొసైటీలో తిప్పు, అప్పుడు నమ్ముతానని చెప్పడము, ఆ బయటికి అలా తీసుకెళ్ళడము. ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అపాన్ ఏ టైం February 14th ఆ టైము ముందు డే నైట్ మా ఇంటికి వచ్చారు. వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా. నాకు ఇష్టమే కానీ భయం ఏర్పడింది. అంటే ఇష్టం నాకు, ఆయనకి ప్రేమ. ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం, ప్రేమ ఉంది కానీ భయం. ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది. February 14th నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్లో, అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. 1 year తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందాము అని అన్నారు. ఒక 1 monthకే 1 monthకే పెళ్లి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది, వద్దు, 1 yearకే పెళ్ళి ఏంటి అది ఇదని నేను అన్నాను. లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే నేనన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు, నేను అప్పుడు నమ్ముతాను, అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు, అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే, సన్నగా అమ్మాయిలా కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి. అదేంటి ఎప్పుడు లవ్ చేసావు అమ్మాయిని అది ఇది అని అన్నారు. అమ్మాయిని కాదండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పు అని చెప్పాను. ఏంటో ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు అయితే అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు. ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో, నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక
ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి, మాకంటూ పిల్లలు మనవాళ్ళు మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అది ఇదని కొన్నాళ్ళు పాప మాట్లాడలేదు. అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్, ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం. అలాగే తట్టుకుని ఇంకా మే 10th, ఇదే మే 10th మా యానివర్సరీ. ఇప్పుడు మే 10th మా యానివర్సరీ. సో యానివర్సరీ టైం వచ్చేసింది. ఆ మే 10th ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు, అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే 10th మేము మ్యారేజ్ చేసుకుని, అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అన్నమాట. అవును, నేను కూడా చూస్తాను. అండ్ యునో కదా అంకిత, మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పించి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది. ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు, అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లా అంటుంటాం. ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి. ప్రతి విషయం ఇలా ఇలా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. సో ఏ స్టేజ్లో వాళ్ళు అర్థం చేసుకోగలరో అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోపెట్టి, ఇది ఒకసారి అయిపోలేదు, ఒక 3-4 సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా, కానీ టైం తీసుకున్నా పర్లేదు, కానీ పెళ్ళి మాత్రం తన్నే చేసుకుంటాను. అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ. సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను. అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పారు మా మమ్మీ డాడీ. గ్రేట్ గ్రేట్. సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే నమ్మలేం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలాంటి, నువ్వేమన్నా ఫేస్ చేస్తావు? అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు, చనిపోయారు మా అత్తయ్య. సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది, ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది. ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు. తను నీ ముందుకు వస్తానంటున్నాడు, చేయి పట్టుకుని వదలంటున్నాడు. నాకు కూడా తెలుసు, నేను బేసికలీ చూస్తున్నా కదా, నాకు చాలా మంచోడు చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు. బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పుదోవలో పంపించదు. ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది, చదువుకుంటారా, లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్. సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను. ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి, నా మైండ్ సెట్ అలా ఉంటది. అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను, ఆయన కూడా కూర్చోబెట్టండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్స్ అపాన్ ఎ టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే 10th ఫిక్స్ చేశారు. అప్పుడు మ్యారేజ్కి ఒక 3 days విల్లా బుక్ చేశారనమాట. అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళి మ్యారేజ్ అయ్యి 3 days తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈ రోజు ఇక్కడ మీరు అత్తవారింటికి వెళ్తూ ఉంటారా? అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు, మన ఇంటికి అటు వస్తారు. అంటే సోంపేట అంటే అది చాలా దూరము. ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు, సర్లే అని చెప్పి ఆగాను. రమ్మంటారు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉన్నాను. టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా అత్తవారింట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే రోజులు వస్తే ఖచ్చితంగా ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు మన కమ్యూనిటీలో ఎస్పెషల్లీ. ఇంకపోతే అంకిత, మీరు పెళ్లి తర్వాత
పెళ్లి తర్వాత, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి చాలా బాగున్నారు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా చేశారు, ఇది ప్రకృతి విరుద్ధం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి మీరేమన్నా ఫేస్ చేస్తారు? చాలా 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 అంటే మనం ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చామంటే మనం పబ్లిక్ లోకి వచ్చినట్టే. సో రెండు నెగిటివిటీని పాజిటివ్ని రెండు మనం బేర్ చేయాలి. సో నేనేంటంటే రెండు బేర్ చేసేదాన్ని, నెగిటివిటీని ఎక్కువ చూసేదాన్ని, పాజిటివ్ కాకుండా నెగిటివిటీని ఎక్కువ చూసి ఆహా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా చేయాలి, ఇంకా వీళ్ళు మండాలి. అంటే ఎప్పుడైతే మనము ఒక మనిషి మనల్ని విమర్శిస్తున్నారో ఆ టైంలో మనం డౌన్ అయిపోతే వాళ్ళకి మనము ఒప్పుకున్నట్టే మనము. సో అనేవారు చాలా మాటలు, ఏంటి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు చాలా చాలా మాటలు. ఈయనైతే అసలు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంకా ఆలోచించరు. ఇంకా ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. ఒక కమ్యూనిటీలోకి వచ్చే ముందు నేను స్ట్రగుల్ అయ్యాను. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అదే మాట, అంటే చెయ్యలా తిప్పడం, అలా తిప్పడం, ఆడింగ్ కూడా చెక్క పాయింట్ ఇలాంటి మాటలన్నీ ఫేస్ చేసిన. ఏంటి మారిన తర్వాత కూడా ఇదేనా? మారక ముందు చెక్క 0.5, మారిన తర్వాత మొగోడా, ఏంటి నాకు అర్థం కాదు. అమ్మాయిలాగా ఉన్నప్పుడేమో మొగోళ్ళు అంటారు, మారిన తర్వాత ఏమో చెక్క, మారక ముందు చెక్క అంటారు. ఇదేంటి ఈ మాటలు ఏంటి? బట్ నేను అప్పుడు ఏమనుకున్నానంటే, సో వద్దు, ఎవరో మనకు అన్నం పెట్టరు, ఎవరో మనకేం చెయ్యరు, ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని అసలు కామెంట్ బాక్సే ఓపెన్ చేయండి నేను. ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడము అన్ని చేసేదాన్ని. చదివాను ఆ కామెంట్లు అయితే అసలు ఘోరాతి ఘోరం. అమ్మో అసలు ఎలా ఉంటాయంటే, ఇక ఉంది రాసే ఒక్కసారి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు ఒక్క పోస్ట్ ఉండదు, అంత ప్రైవేటే. చూసాను ఎన్నో మాటలు అయినా కూడా పాపం ఏ రోజు ఒక్కసారి కూడా నన్ను నీ వల్ల నాకు ఒక మాట వచ్చింది, నీ వల్ల నేను ఇలాగా, నాకు వద్దు అని ఏ రోజు అనలేదు ఆయన. గ్రేట్. నేనే అనేదాన్ని ఇంకా పెళ్ళయ్యాక కూడా, వద్దులేండి మీకు అంటూ ఒక లైఫ్ ఉంటుంది అంటే, నువ్వు ఆ మాట అనొద్దు అసలు, అంకిత రాజ్ ఫర్ ఎవర్ అని. ఇప్పటికీ పేర్లో కూడా మీ ఇద్దరు పేర్లో, మీ పేరు అంకిత రాజు, తన పేరు అంకిత రాజు. ఇట్స్ గ్రేట్. మీకు మనసుకి బాగా హర్ట్ అయిన కామెంట్ ఏమన్నా, మీరు బాగా బాధ అనిపించిన? నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. నాకు ఇష్టం ఉండదు అట్లా. ఉంటారు చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బెటర్ మనం అవాయిడ్ చేసేయాలి. మనకుండే టెన్షన్సే 100, ఇంకా వాళ్ళ కామెంట్స్ చదువుకొని వాళ్ళకి ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి, అవన్నీ వేస్ట్. అట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్లో వర్క్ చేసిన మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా కూడా అమ్మాయి ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి. వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అవును, అంత సాహసం చేయలేదు ఎవరు. పొగడం మాత్రం వెరీ గుడ్ రా, బాగుంది, మంచి లైఫ్ ఇచ్చావు, సూపర్ నువ్వు, అది అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా? రాజుగారు చేస్తారని చెప్పారు, రాజుగారు చేస్తారని చెప్పారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్ను. ఎందుకు అంటే నా చెయ్యి వదలను, నాతో ఎప్పటికీ ఉంటానని నువ్వు నాతో చెప్పావు. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, అయినా కూడా నన్ను ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భర్త నాకు తగిలినందుకు, వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. ఐ లవ్ యూ సో మచ్. బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్. రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే, కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. సో అంకిత, ప్రతి రిలేషన్లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ ఏ కపుల్స్లోనే క్యూట్ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు, క్యూట్గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి? ఇక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. సో ఎందుకంటే ఇక్కడే ఉంటాము, మైండ్ సెట్ అర్థమవుతుంది, ఎవరు ఏంటి అని అన్నీ అర్థమవుతాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారు అస్సలు గొడవ పడరు, చాలా పీస్ఫుల్ అనమాట. నేను చాలా అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని. బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచిను, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అని టోటల్ అంటే ఇంకా మొత్తం
నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేశారనమాట. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆలోచించు, ఏంటి తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ కాంప్రమైజ్ రాజు గారు అయితే. సారీ, ఎవరికైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఆయనే. ఆయన అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు ఇంకా ఆ క్షణం, వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము, 10 నిమిషాలైనా ఉండడము రావడము, ఈ లోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్ గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు, ఎప్పుడు తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజుగారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా, నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయన ఏమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్ గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్ గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నా ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్గా ఉంటుందండి, నీట్గా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్తో తనకి సంబంధం ఉండదు. అవును, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే. అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ. అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ ఐస్ అండి, ఎవ్రీథింగ్. నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్గా ఒక పార్ట్. అదే కొంతమంది బెస్ట్ నీ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా అని మీకు ఎవ్రీథింగ్ యూ లైక్. ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ. ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే, మా అమ్మగారికి 23 years అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అంటే 12 yearsకి మ్యారేజ్, 13 yearsకి మ్యారేజ్ అయింది, 14 yearsకి పెద్దక్క, 15 yearsకి ఒక 5 years గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను, 3 yearsకి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివించారు. అక్క వాళ్ళు ఏమో ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే. ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు. ఐబ్రోస్ చేయించుకోవాలి, లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని. ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చాం, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా మాట్లాడేవారు, చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే, నా 10thకే నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపించుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని మా అక్క ఎంబీఏ చదివేశాను. జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది, ఇంకో అక్కకి. మ్యారేజ్ అయిపోయాక వన్స్ అపాన్ ఏ టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది. నా బాడీ అబ్బాయిలా ఉంది, నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే, లేదు నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే. అలా అని చెప్పి మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే, ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు, మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు, మేము ఒక ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుంటున్నామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేశాను, ఇంత దూరం పెట్టేశారు. అంటే వద్దు నువ్వు మారొద్దు అని నేనేం చెప్పానంటే, లేదు నేను వెళ్తున్నాను, నేను మారే వస్తాను, ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను, పడ్డాను. పడిన తర్వాత మా గురువు గారు నాకు ఇలా నాన్న నీ ఇష్టం, నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అస్సలు చెప్పలా, చదువుకున్నావు ట్రై చేయి అన్నప్పుడు కూడా నేను కొన్ని షీ టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు, అంటే తెలుసు స్టార్టింగ్లో 7,000 అట్లా. సో నేనేమనుకున్నానంటే, లేదు
నేను కొంచెం నా సర్జరీలు కావాలి, నేను బాగుండాలి అని. సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని. డైలీ నేను రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని. బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్. దాని తర్వాత మన నీ ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెక్స్ వర్క్ వద్దులే, నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ, ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట. ఇదే ఇల్లు. ఈ రోజుకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్, నేను ఫస్ట్ డే 1 నేను ఇదే ఇంట్లో ఉన్నాను. సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు. అంటే స్ట్రగుల్స్, నా మ్యారేజ్, నా సర్జరీస్, నా లైఫ్ అన్ని ఇందులోనే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇంట్లోనే. అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము. నీ షేప్లు ఇట్లా ఉన్నాయి, ఇది విగ్గా, ఏంటి మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏయో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు. నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను. సో సర్జరీ అయిపోయిన ఒక 3 monthsకి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు. ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు. హెయిర్కి క్యాప్ పెట్టుకున్నాను. అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను ఫంక్షన్ కోసం. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి. తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, హెయిర్ వచ్చేసింది, ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి. సర్జరీ అయితే చూసి బాధపడ్డారు. అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారు నన్ను. నువ్వులానే ఉండు, మాకు నువ్వు కావాలి, సొసైటీతో మాకు పని లేదు, ఇంకా నువ్వు నా కొడుకువి కూతురువి అన్నీ నువ్వే, ఇంకా నాకు 3 ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము, రమ్మనడము, వెళ్ళడము. బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే, ఒకటి మనకి నేర్పించే గురువులు మంచి వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అవును, ఈ సొసైటీ అనేది సెకండరీ. ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి. ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు. నీకు మాత్రం నిజంగా గ్రేట్. తల్లి ప్రేమ దొరికింది, ఇటు భర్త ప్రేమ దొరికింది. అది అదృష్టం. అందరికీ కూడా అదృష్టం దొరకపోవచ్చు. సో నీ ఎడ్యుకేషన్ MBA వర్క్ చేస్తావు కదా, మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం. స్కూల్స్లో, కాలేజెస్లో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో, రిలేటివ్స్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో? ఇదే ఇలా వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటాం. ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము, అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడము, ఇవి జరిగాయి. ఏ చెక్క ఆడి కూడా ఏంది అట్లా నడుస్తున్నావు, నువ్వు ఏంది నడకేంటి అలా ఉంది, ఇవే మాటలు వచ్చాయి. ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని. ఇట్లా దూరం పెట్టేసేవాడిని అందరినీ. సో పెట్టేయడమే. ఇంకా ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్టివ్ అనమాట. నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని, మా ఇంటి పక్కనే ఉంటుంది, మా అక్క వాళ్ళ ఆడపడుచు. తనే నా ఫ్రెండ్. ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని. తనకే చెప్పి ఇలా నా బాధ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఏం కాదురా బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది. ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి చెప్పుకుని చాలా బాధపడేదాన్ని. ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది. నాకు 9 yearsకే నాకు తెలిసిపోయింది నేను మారిపోవాలి. సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది, నడవడము, చెయ్యి ఇలా తిప్పడము. అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము. నా 10 yearsకి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా తిరగడమే. ఇదేంటి డిఫరెంట్గా కనపడుతున్నావు, అది ఇదని నన్ను చాలా బాధ పెట్టేవారు. ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అద్దంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని. సో నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని, నా కోసం నేను పోరాడాలి.
అవును. అని అనుకుని ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను అంటే నా తెగింపు, నా ధైర్యము, ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఇట్స్ ట్రూ. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు, అంతా ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాం. ఏంటి? ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి. అవును. ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు, బిఫోర్ అంతవరకు ఎవరు లేరు. ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆన్ ద స్క్రీన్ వేరే. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. కమ్యూనిటీలో మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు. వద్దు. మనల్ని బాధ పెట్టేవాడు అసలు మన జీవితంలోనే వద్దు. ఇట్స్ ట్రూ. నా లైఫ్ లో అయితే నేను అదే కోరుకుంటాను. ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా, లవ్ చేయటము, వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత ఆ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం. సో రాజు గారి ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయడానికి అదొక రీజన్. చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి. అవును, చాలా ఇంటర్వ్యూలు. మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని? ఏదన్నా భయం అంటే మనం చెప్పలేము కదా, ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు, వెనకాల ఎలా ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను. కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు. అంటే డే 1 నుంచి ఒకేలా ఉన్నారు. డే 1 నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల. నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టు దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం నీకోసం నేను ఎందుకు ఉండాలి, నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు. నా భార్య ఏంటి చాలా అందంగా, ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు. ఆయనకు ఉన్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు. నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీని ఏం వదలొద్దు నాన్న, నువ్వు వాళ్ళతో కూడా ఉండు, ఎందుకంటే నీకు ఈ రోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు. నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు. వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా, అది ఇదని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాను. నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళే వచ్చాను, 5 o'clock వచ్చి పడుకున్నాను. అందుకనే ఇలాగా పాపం ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఒక రీజన్ అన్నమాట. నో ప్రాబ్లం, ఇట్స్ గ్రేట్ థింగ్. రాజు గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు ఏం జాబ్? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. కానీ ఏదో అంటారు కదా, ట్రాక్ ఒకవైపు నేను ఒకవైపు. సో ఎక్సైజ్ రిలేటెడ్ ఒక క్లబ్ కి నేను ఆపరేషన్ మేనేజర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అదే ఉన్నాయండి, మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు పని చేస్తాం. అంతే, ఇట్స్ ట్రూ. అవును, మన బిజినెస్ అని ఉంటే మనం కొంతమందికి ఎంప్లాయీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ అయిపోయారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే యాక్చువల్ ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది, అది అనుకోలేనంతగా మిలియన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో. ఆ తర్వాత నాకేం చెప్పారంటే, నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అంటే, నాకు అస్సలు తెలీదు, అవగాహన కూడా లేదు. ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే. తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు, తన పేరేంటి, శివ, తను చెప్పాడు అనమాట, అక్క మీరు ట్రెండింగ్ లో ఉన్నారు, యూట్యూబ్ పెట్టుకోండి, మంచిగా వస్తుంది మీకు అంటే. నేను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు అవన్నీ నచ్చక నేను నాకు వద్దు, నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను, అది ఇది నేను మాట్లాడిన అనేదాన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, అసలు మాట్లాడలేను ఎక్కువ. ఆ తర్వాత తను చెప్పాడు అనమాట, లేదక్క ట్రెండింగ్ లో ఉన్నారు, మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటది హ్యాపీగా అని చెప్తే, సరే తమ్ముడు అన్నాను, నీకు ఏదైనా అడ్వైస్ కావాలో చెప్తా. బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు. ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. బేసికల్ డాన్సర్ ని, క్లాసికల్ డాన్సర్. నేను చూస్తాను, నేను కొన్ని వీడియోస్ చూస్తాను, చాలా బాగా చేస్తున్నాను. రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టున్నా. మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియోలకి, నీ స్టేటస్ లో అవి ఫాలో అవుతుంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఇంకా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని. అప్పుడు నాకు తెలియదు మోనిటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్నీ చేసేవారు పాపం. వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయన చూసుకునేవారు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ వస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా ఓకే, ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది, హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు. అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్ల, ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, అక్క అని మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది,
ఈరోజు ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్. అవును. చాలా ఇంతకన్నా ఏం కావాలి. అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా, నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున, మీ టీవీ తరపున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకిత సబ్స్క్రైబర్స్కి. ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూర్, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా, వాళ్ళదేముందిలే హాయిగా భర్తున్నాడు, ఇల్లు ఉంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు పడ్డే కష్టాలు తెలియదు కదా. సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్, మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ది ట్రాన్స్ పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూస్తే, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ చూసే మనం బయటకు వస్తాం. సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్, ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను? అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ చాలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది, బట్ అప్పుడు ఎలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము, మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా, మీరు ఎందుకు అడుక్కుంటారు, ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి, మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు, మీరు కొజ్జ, మీరు చెక్క, నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని. వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు ఈ లైఫ్ ఇదేనా, ఫ్యామిలీకి దూరం అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికి వస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కానీ కష్టాలు 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 కష్టాలు, దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుందని. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే, అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు. మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు. అబ్బాయి అబ్బాయి అని, అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయాడు, దీని పొగరంతా ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. నేను ఇప్పటివరకు చెప్పలేదు, పడిపోయారు. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. మా చుట్టుపక్కన వాళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్గా నాకు అసలు ఏడుపు రాదుగా, నా మనసులో అలా ఉండిపోతుంది. ఎందుకంటే చూసేసాను, ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలా అయిపోయాడు, మీ అబ్బాయి తప్పలే మనల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కలను కూడా, మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి, వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు, మీరు అస్సలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను, కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట. నలుగురం ఎక్కెక్కి ఏడ్చేసామన్నమాట. నాకు బాగా గుర్తు. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళ నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయావంటారా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్ళి అనేది నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగా ఇలాగా అని నన్ను ఈరోజు అంకితరాజ్ 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 అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. అవును, మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు చిన్నది అయిపోయింది, అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు, నేను మా అమ్మగారు ఒక ఇల్లు కట్టాలి.
చూడండి కన్నీళ్లు తుడిచే చెయ్యొచ్చేస్తుంది మీకు. ఇంక ఏడ్చే రోజులు పోయినాయి, ఇంకా నవ్వటమే. అది ఎమోషనల్ అయిపోతుంది. మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు ఇవి, అంతే కదండి. ఎవరైతే మన సక్సెస్ ని చూసి మన బాధ ఆడవదు అసలు ఎంత ప్లీజ్ బీ బ్రేవ్ అంటే ఇట్స్ ట్రూ ఏడవకూడదు ఇంకా, ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు. మీ పక్కనే ఉన్నారు, నవ్వు పక్కనే కూర్చున్నారు. చాలా కాలం అయిపోయింది అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఎస్, ఈయన ఏ రోజైతే నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్, ఒక సపోర్ట్. ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్ కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఇది కూడా వచ్చింది, అందరూ ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుకలో బలం ఉంటది. సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు. మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు, అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా. అసలు యాక్చువల్లీ అసలు మేము ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము. సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది. బేబీని అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే లైక్ దేర్ ఇస్ చాలా పాలసీస్ అన్నారు సరోగసీ అది అని. బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము, ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప అని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము, ఒక బాబుని తీసుకుందాం, 2 పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి, ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు. ఇట్స్ ట్రూ, గ్రేట్ థింగ్. చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అడాప్షన్ పైన? అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు. కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి, సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. సో అనుకొని పెంచాలి, మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి, పెద్దోళ్ళని చేయాలి, ఒక మంచి ప్రయోజనాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ట్రూ. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటారా? చేయాలి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాళ్ళు, మా అత్తయ్య మామయ్య గారు అందరూ మంచి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పెళ్లి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి, వారసులు కావాలి అనుకుంటారు. అవునండి, ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది, పిల్లలు. ఒక్కసారి బాధపడ్డాను అనమాట, ఎమోషనల్. వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నాకు కన్నీళ్ళు తుడిచారు, అప్పుడు బాధపడ్డారు. పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలే. నా బ్లడ్ రిలేషన్ కావాలి, నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము. బట్ మొన్నే మేము రీసెంట్గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక 1 year తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము. నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఊర్లో కూడా హౌస్ కట్టావు, గోప్రవేశం. దానికి ఎంత కష్టపడ్డావు, ఎంత ఖర్చు అయింది దాని గురించి? యాక్చువల్లీ అది 1,50 lakhs అయింది. దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది. చాలా ప్రతిదీ ఉంది, నా కష్టం ఉంది, నా సుఖం ఉంది, అన్ని ఉన్నాయి అందులో. బట్ వెళ్ళాలి ఈ 10th కి. మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత కుళ్ళిపోతున్నారు చాలా మంది. ఆఫ్ కోర్స్ కుళ్ళిపోతారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు అన్నట్టుగా. సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా. నార్మల్ గా కట్టొచ్చు, ఏముంది, మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక 30-40 lakhs లో. బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు. మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్,
మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి, అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే. ఓకే. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను, మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి, మహారాణిలా ఉండాలి. నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్టే ఉన్నాను. దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్. ఇప్పుడు ఆయన ఎలా అంటారంటే నాకు 2 ఫ్యామిలీలు అంటారు, నాకు అత్తయ్య అమ్మ అంటారు, అమ్మాయి అత్త అంటారు, అసలు చాలా బాగుంటారు. ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాలా అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు. అల్లుడు అంటే అంత ఇష్టం, నువ్వే ఏదో చేసావు, నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ. ఇట్స్ గ్రేట్. అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే. సో ఆ ఇల్లు అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు. మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా, డ్రీమ్స్, గోల్స్, హౌస్ బేబీ కాకుండా? మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ అంటే నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసమ్ అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి, పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. పిల్లలు అందరూ తెచ్చుకుంటారు, బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు, మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ నా థాట్. ఇంకా అంటే ఇంకా డ్రీమ్స్ ఏం లేవు. చిన్న లైఫ్ లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు, సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. పిల్లలకు ముందే వెళ్ళిపోవాలి, మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు. అవునవును. ఒక చిన్న గేమ్, మీ ఇద్దరు అండర్స్టాండింగ్, ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా, ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి, హ్యాండ్స్ టచ్ చేయకుండా నోటితో తినిపించుకోవాలి. 1 minute టైంలో ఎవరు ఎక్కువ తినిపిస్తారనేది. ఫస్ట్ ఎవరు పెడుతున్నారు? నేనే పెడతాను. 1 2 3 స్టార్ట్. కమాన్ ఫాస్ట్. థర్టీ సెకండ్స్ మోర్. కౌంట్ చేస్తా. అయిపోయినాయి. 20 seconds మోర్. నీకు అందుతుంది, నాకు అందం. ఇంకా ఉన్నాయండి. ఇట్లా ఊపు పైకి కిందకి. 10 seconds. 5 seconds. 2 seconds. 1 second. స్టాప్. అంకిత గారు 17 పెట్టారు, మీరు దాన్ని క్రాస్ చేస్తారా, ఓడిపోతారా, గెలుస్తారా అనేది. లెట్స్ స్టార్ట్. టైం స్టార్ట్. ఫాస్ట్. 4 8 9 10. 30 seconds more. 14 39. అయ్యో. 22 seconds. 16. 5 seconds more. Stop. 23 పెట్టారా? 17 23. చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తారు. 10 నుంచి తెలియలేదు అది. సో ఇకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో, లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో, చిన్న క్వశ్చన్స్ అడుగుతా. మీకు 1 year కోఆర్డినేషన్. అంకిత గారి ఫేవరెట్ కలర్? పింక్ అండి. పింక్. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో నేనే అనుకుంటా. అసలు హీరోయిన్? హీరోయిన్ అనుష్క అంటుంటది. ఇట్స్ ట్రూ. ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఫేవరెట్ సిటీ? ఇల్లే ఫేవరెట్ ప్లేస్.
వెళ్ళే ఫేవరెట్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళదు, ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి ఓకే. ఇది నా డ్రీమ్ అనే ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు. ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్ దానికి? నాన్ వెజ్, ఎనీ నాన్ వెజ్. ఓకే, నైస్. యూ సేమ్ క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి. ఫేవరెట్ కలర్? రాజ్ గారిది. మా వారిదా బ్లాక్. బ్లాక్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫ్రాన్స్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ తింటారు అనమాట. దానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఈయనకి బాగా హిమాలయాలు వెళ్ళాలి, మౌంటైన్స్ ఎక్కాలి, అట్లా బయట తిరగడం ఇష్టం చాలా. యూజువల్లీ యూస్ టు గో మూవీస్కి వెళ్తాం బయట ఇప్పటివరకు తిరగడానికి. అయితే మేమిద్దరం కలిసి చూడలేదు ఏ మూవీకి. నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి. ఓకే. పాపం బయటికి వెళ్దామంటే నన్ను పీస్ఫుల్ గా తీసుకెళ్లేది ఏదైనా అంటే సరదాగా హోటల్స్ కి వెళ్ళడము, తినడము, రెస్టారెంట్స్ కి. నేను అట్లనే టైం స్పెండ్ చేస్తాను. 2.5 hours టీవీ ఎందుకు టీవీ ఎలాగో చూస్తా కదా, మూవీస్కి వెళ్ళడం నేను ఎక్కువ ఇష్టం ఉండదు. మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది? మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. దాన్ని అలా డిజైన్ చేసుకుంటాము. అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు టెడ్డీ బేర్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. దానికన్నా ఎక్కువ ఇష్టం మా జ్యూస్. ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ ఉంటారు. నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇంకా మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సర్. సొసైటీలో మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్, లైక్ బ్యాడ్ కామెంట్స్. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మీరు రాసుకోండి, వేసుకోండి అంటాను నేనైతే. కామెంట్స్ ఎలా అంటే పని పట్టలేక, అంటే ఇష్టంతో పెట్టేవాళ్ళు ఉంటారు, కుళ్ళుతో పెట్టేవాళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి. సో ప్రేమగా పెట్టేవాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు. అవును, చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకి మనం ఒక రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి నెగిటివ్గా పెట్టాలేమో అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది. సో అట్లా ఏం అనుకోవద్దండి. నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం. సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటదేమో అని నా ఫీల్. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము. సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు. సో మాతో దీవెనార్తలు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి. ఎందుకంటే చీమకు కూడా గమ్మునే హాని తలపించము, ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాం. అవును, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం, అప్పటి వరకు మనం ఎవరిని ఏమను. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరికి పెడుతున్నారు, ఏంటి, అసలు ఏ సందర్భంలో పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆలోచించి పెట్టాలి. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివన్నీ వదిలేసి కావాలని అంటే వీళ్ళంటే ఏం పట్టించుకోరులే, సో అలా పెట్టకండి. అది మేము చాలా బాధపడతాం. మేము చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము. మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గే అని పెట్టేస్తారు వెంటనే, లేదా కొజ్జా అని పెట్టేస్తారు, బురాయి అని పిలుస్తారు, అబ్బాయి అంటారు. బురాయి అని పెడుతుంటే నేను ఒక్కసారి అమితమైన కోపం వస్తుంది. వీడి అడ్రస్ ఎక్కడో కనుక్కుని వెళ్ళి కొట్టాలని. అవును, నిజం, చాలా కోపం వస్తుంది. ఎందుకు పెడతారో తెలియదు. మనల్ని మనం అమ్మాయిగా గుర్తించుకున్నప్పుడు ఎలా అలా పిలుస్తారు? ఏమి రా నువ్వు అమ్మాయి అయిపోయావు అనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారు? మీరు ఒక ట్రాన్స్జెండర్ ని మేము 400 సంవత్సరాల పైనుంచి మాకు ఒక చరిత్ర ఉంది, మా నోటితో దీవెనలు తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. అది వాళ్ళకే తప్పు. అవును, మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను. మమ్మల్ని బాధ పెడితే వాళ్ళకే అది అని నేను అంటా. ఇక పోతే రాజు గారు, మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని, అంకితని చాలా క్లోజ్గా చూస్తున్నారు, మీకు తన జీవితం తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా
తల్లిదండ్రుల ప్రేమ లేక, సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, కొన్ని రోజులు ప్రేమిస్తూ ఉంటాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలకి నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తల్లాగే హ్యాపీగా ఉండాలి అని ఇప్పటికే చాలా మార్పు వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడు ఉండాలి. అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హర్ట్ అవుతారో దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి, సో మనం హర్ట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే అండి, పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చేవాళ్ళు తెలిసిపోద్ది. అవును. అలాగే మామూలుగా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదాము, వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము, వాడుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ థాట్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, తెలిసిపోద్దండి. ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి వీళ్ళెవరు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతారు, ఆ నిషాలో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కరు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి, నేనేమంటానంటే మంచోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపోవడం నో ప్రాబ్లం, కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాల తప్పు. అది అలా చేయకుండా ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, చేస్తారు. మాట్లాడండి, ప్రాబ్లం లేదు. కానీ వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎవరు రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ ట్రాన్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అది. కొద్ది రోజులు ట్రావెల్ చేయండి, మాట్లాడండి, ఎలాంటి వాడు మైండ్ సెట్ తెలుసుకోండి. ముందు చెప్తాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది అది కానీ అందరూ ఉంటారండి. 99% నేను చూసిన వ్యక్తుల్లో అయితే ఏవో విభేదాలు వచ్చి ఇప్పుడు ఫైట్ అయితే అర్థం చేసుకుని ఉండడం వేరు, వెళ్ళిపోవడం వేరు. దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గొడవ వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళకి సొసైటీకి తెలియదు మీతో ఈయన ఉంటున్నాడు అని చెప్పి. అవునా? సొసైటీకి తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయొచ్చు. ఆవిడ వచ్చేనా ఒక ప్రూఫ్ ఉంటుంది, ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది ట్రాన్స్. తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గరకు వస్తే ఒక ఉద్దేశం ఉంటేనే రండి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, మీకు వేస్ట్ ఆఫ్ టైం. గొడవలు, మెంటల్ టెన్షన్లు, ఇద్దరికి మెంటల్ టెన్షన్లు అన్నీ ఇంకా అదొక పెద్ద కథ అయిపోతుంది. కాబట్టి ఒక ఉద్దేశం ఉంటేనే ఒక భర్తగా ఉంటా, భార్యగా చూసుకుంటా, హ్యాపీగా ఉంటానంటేనే రావాలి, లేదంటే వేస్ట్ అండి. అలాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తాను, ఇంకా వాళ్ళకి అది ఆ థాట్తో ఉండేటోళ్ళని ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు. లైక్ మా అంకిత తెలివిగా మీరు ప్రపోజ్ చేయగానే ముందు మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. ఆమె చాలా తెలివిగా. అవును. ఒకటేంటంటే గుడ్ హార్టెడ్తో ఒక గుడ్ ఒపీనియన్తో వచ్చేవాడు ఇలానే ఉంటాడు లైఫ్లో. సమాజాన్ని ఎదిరించి మంచిగా సమాజాన్ని మనం ఎదిరించామని అంటే అదే సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అవును, అప్పుడే శభాష్ అంటారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే నిజంగా ప్రేమించి తనతో ఉండాలని వస్తారు, తర్వాత సొసైటీ నుండి, ఫ్యామిలీ నుండి ఎదురయ్యే ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారనమాట, తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, లివింగ్లో ఉండేవాళ్ళు. వాడి ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు కూడా గేగాడివి, ట్రాన్స్తో ఉంటున్నావు, నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటావా, లైక్ ఇట్లా పిచ్చిగా కామెంట్స్ చేయటం. అదొకటి. వాళ్ళ అమ్మ నాన్న ఏమో నువ్వు పిల్లలు కావాలి, అమ్మాయిని కోడలకు ఇలాంటి ఫోర్స్ చేయటం వల్ల వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే దీనిపై మీ అభిప్రాయం? అది చాలా తప్పు కదండి. ఒక మాట ఇప్పుడు ఎవరన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు, ఇదిరా పరిస్థితి. ఏదైనా సరే కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు దాన్ని హార్ట్లోకి తీసేసుకొని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక పర్సన్కి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క అవుతుంది. అవును. సో అలా చేయకూడదండి. ఆలోచించాలి, అనలైజ్ చేయాలి, ఎందుకు ఇలా అన్నాడు, వాడి మైండ్ వేరేలా అర్థం చేసుకుంటుందేమో, వాడిని పిలుద్దాం, కూర్చోపెట్టి మాట్లాడదాం, ఇది కాదురా ఇదిరా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. ఒకసారి చెప్పు, అర్థం చేసుకోడేమో, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు, వాడికి అర్థమయ్యేలా 10 సార్లు చెప్పు, నో ప్రాబ్లం. ఏమో ఒకసారికి అర్థం చేసుకోకపోవచ్చు, థర్డ్ టైం అయితే ఖచ్చితంగా అర్థం చేసుకొని అవును కరెక్టే నువ్వు చెప్పేది ఖచ్చితంగా చెప్తాడు వాడు. అది. సో ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఒక ట్రాన్స్ని చేసుకుంటే నువ్వు కూడా ట్రాన్స్ అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. నాకు ఎదురుగా ఇన్ ద సెన్స్ ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా అంటున్నారు అన్నా నిన్ను అది అని చెప్తే
అనుకోనిరా అలా అయిపోతారు. ఒక అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అయిపోతుందా, ఒక ట్రాన్స్ చేసుకుంటే ట్రాన్స్ అయిపోతారా? అది వెరీ అబ్సల్యూట్లీ అది రాంగ్ స్టేట్మెంట్. అట్లా ఎప్పుడు కాదు. ఒక అబ్బాయి వచ్చాడంటే ఒక అమ్మాయిగా భావిస్తేనే ఒక అబ్బాయి వస్తాడు. అవును. అది సో అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తామో, ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తామో, ఎంత ప్రేమగా ట్రీట్ చేస్తామో, వాళ్ళని కూడా అదే సున్నితత్వంతో అదే ప్రేమతో ట్రీట్ చేయాలి ఎప్పుడు. కానీ భార్య అంతే, అది ట్రాన్సా అది అమ్మాయా, ఒక స్టేజ్లో మనం భార్య ఎందుకు నిలబెడతాం? మనం భార్యగా చూసుకున్నాం అనుకున్నాం, ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఒక భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ తనకు కూడా ఇవ్వాలి. ఒక ఆడపిల్ల భార్య అయితే నువ్వు విలువ ఇవ్వాలి. అవును. ఎందుకంటే ఆడది రెస్పెక్ట్ సొసైటీలో, ఆడదంటే ఏదైనా యాక్షన్ టక్మని తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కానీ. సో ఆడదానికి ఇచ్చే విలువ వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఎందులో తక్కువ? అవును. ప్రేమించడంలో వాళ్ళకంటే 2-3 మెట్లు పైనే ఉంటారు వీళ్ళు. ప్రేమ చూపించడంలో 2-3 మెట్లు ఆడోళ్ళ కంటే వీళ్ళు పైనే ఉంటారు. అవును. మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని కాదు, శరీరాన్ని గట్రా కాదు, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది నేను ఇచ్చే ఇట్స్ సూపర్ ఆన్సర్ అండి. ఎందుకంటే ప్రేమ అనేది నాకు తెలిసి మనసుకే సంబంధించింది, శరీరానికి సంబంధించిందే కాదు. సో ప్రేమకి మారు పేరే మీ ఇద్దరు అని చెప్తున్నారు. మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఏంటంటే ఒకరి కోసం ఒకరు ఉండడం అండి. ఒకరి కోసం ఒకరు ఉండటం, షేరింగ్ లైఫ్. ఒకళ్ళు మన బాధలు షేర్ చేసుకోవాలి, ఒకళ్ళు తోడు ఉండాలండి. ఇట్స్ లైక్ ఏ సపోర్ట్, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్. లైఫ్ అంటే ఇద్దరు కలిస్తేనే అది జీవితం. ఒంటరిగా ఉండేది ఎప్పుడు జీవితం కాదు. భార్య భర్తలు అంటే ఎప్పటికీ చచ్చేదాకా ఇద్దరు కలిసే ఉండాలి. నేనేది అది నా డెఫినేషన్. ఇట్స్ ట్రూ. ఆల్రెడీ మీ డెప్రెషన్ మీరు నెరవేర్చారు కూడా. అది ఎప్పటికీ మేము కలిసే ఉంటాము. మోర్ ఓవర్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఉంటాయి కదండి గలీజ్గా, వాళ్ళకి ఏంటంటే నేను కామెంట్స్ రిప్లై ఇవ్వను ఎవరికి, జస్ట్ చూస్తాను, అట్లా వదిలేస్తాను, అవాయిడ్ చేసేస్తా. నేను ఇచ్చి రిప్లై ఏంటంటే వి ఆన్సర్ విత్ అవర్ సక్సెస్. మా సక్సెస్తోనే మేము ఆన్సర్ ఇస్తాం. స్టార్టింగ్లో 90% బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. వెన్ వీఆర్ లైక్ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది వాళ్ళు కామెంట్స్ 90, 80, 70, 60%, 50%. ఇప్పుడు 10కి ఇంకా 5%, 3%. ఇంకా మేము ఇంకా ఫ్యూచర్లో ఇంప్రూవ్ అయినాక అది 0 అయిపోతుంది. ఇట్స్ ట్రూ. సక్సెస్ తోనే మనం దాన్ని తిప్పికొట్టాలి. అంకిత, నీ దృష్టిలో ప్రేమ అంటే, ప్రేమని ఎలా డిఫైన్ చేస్తావు? ప్రేమ అనేది ఇప్పుడు ఎలా అంటే రెండు సోల్స్ మధ్య ఒక హార్ట్ ఉంటే అది ప్రేమ అంటారు. దానికి నిర్వచనం ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరు మేము కలిసి ఉండాలి, మేమిద్దరము అంటే తిను వేరే మైండ్ సెట్ ఉంటుంది, ఇక్కడ వేరే మైండ్ సెట్ ఉంటుంది. కానీ లవ్లోకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ లేని టైంలోనే విడిపోతారు. సో నేనేమంటానంటే ఈయన ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గడము, ఆయన కొంచెం హైపర్లో ఉంటే నేను తగ్గడము, ఇట్లా అడ్జస్ట్ అయితేనే మనకి ఎలాంటి పర్సన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అలాంటి పర్సన్ మనకు వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి ఉంటే దాన్ని ప్రేమ అంటారు. ఎందుకంటే జెన్యూన్ లవ్ ఎప్పటికీ విడిపోదు. సో ఆర్టిఫిషియల్ లవ్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రేమ అనే దానికి అసలు నా దృష్టిలో అయితే మాత్రము రియల్ ఒక సోల్, అంటే మన సోల్లో ఇంకొక పర్సన్ని అడ్జస్ట్ చేయడం. అలా అడ్జస్టబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అప్పుడు ఆ లైఫ్కి ఒక అందం వస్తుంది. అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకోండి. ఎందుకంటే ఇది మోరెవర్ మన కమ్యూనిటీ అనే కాదు, చాలామంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకుంటారు, ఒక 1 year తర్వాత బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు, 2 years పెళ్ళై కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ అనేది ఏదో ఉందంటే ఉంది, అప్పటి వరకు ఇష్టపడతారు, ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ కాలేక 6 monthsకి విడిపోతూ ఉంటారు. అట్లా విడిపోయిన వాళ్ళు ఉంటారు. బట్ ప్రేమ అనేది ఫస్ట్ ఒక అడ్జస్ట్ అయినప్పుడే ఆ ప్రేమకి అర్థం. లేదా అసలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు, మన లైఫ్ స్పాయిల్ అవ్వద్దు. డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ విషయంలో మా వారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ ట్రూ. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రేమ కానీ ఒక రిలేషన్ కానీ బాండింగ్ మీరు ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఇద్దరిలో కోఆర్డినేషన్లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ సపోర్టింగ్ అంటే హెల్పింగ్, కేరింగ్, ఇంట్లో పనుల్లో కానీ బయట పనుల్లో కానీ? ఈజ్ ఓన్లీ అలా అంటది. కానీ నేను చెప్తాను, నేను అసలు చాలా అంటే చాలా నాన్న
తిన్నావా, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్దాం పదా. నేను అసలు నేను జీరో ఆయన ముందు. నేనే చెప్తున్నా కదా, ఆయన ముందు నేను జీరో. నాకు మార్నింగ్ లేగానే నేను ఆయనకి చేయాల్సింది చేసినా కూడా ఆయన ఉండొచ్చు, పడుకుని ఉండొచ్చు, కానీ నాకన్నా ముందు ఆయన లేచి నాకు బ్లాక్ కాఫీ పెట్టి, తిన్నావా, ఆఫీస్కి వెళ్ళాక కూడా తిన్నావా, అది అక్కడ ఉంది తిన్నావా, ఇది ఇక్కడ ఉంది తిన్నావా. నేను ఆఫీస్లో ఒక్కొక్క టైంలో నేను ఫుడ్ చేయలేక పడుకుండిపోతే ఆఫీస్లో తినేస్తారు లంచ్ టైంలో ఆయన. అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి నువ్వు తిన్నావా ఉన్నావా అని ఒక మనిషి దొరికితే చాలా సంతోషం అనిపిస్తుంది. నా దృష్టిలో అందంగా ఉండడం గొప్పతనం కాదు, మంచి హార్ట్ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో మా వారికి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ. మీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంట్లో యూట్యూబ్లో వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఫన్నీ వీడియోస్ చాలా చూస్తాను, అలా చేస్తూ ఉంటారు. యాక్టింగ్ ప్లస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా. సో మీరేమన్నా మూవీస్లో కానీ, లేకపోతే యాక్టింగ్ స్కిల్, వెబ్ సిరీస్ ఇలాంటి వాటిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? అవకాశం వస్తే చేస్తారా? అంటే ఏది ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ వెబ్ సిరీస్ అంటే ఫోక్ సాంగ్స్ గురించి అడిగారు నన్ను. ఓకే, అడిగారు. బట్ ఏంటంటే నేనే కొంచెం దూరంగా ఉన్నాను. వెబ్ సిరీస్ అంటే ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా వస్తే డెఫినెట్లీ చేస్తాను, యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే మనకి ఈ రైట్స్ ఉన్నాయి, మనం సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండి కమ్యూనిటీలో మనకంటూ మనం బిల్డ్ చేసుకుంటే, ఓకే పలానా అంకిత రజిలో చేశారు, మనం కూడా ఇలా ఉండాలి. మార్పు అనేది ఎక్కడో స్టార్ట్ అవ్వదు, మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మనకి రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి, అట్లా అనేది నాకుంది. ఎప్పుడు నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను. డెఫినెట్లీ ఛాన్స్ వచ్చినా చేస్తాను. ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ లైక్ వెబ్ సిరీస్ మీ కపుల్స్ లవ్ స్టోరీస్ అలాంటివి ఏమైనా ప్రెజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, చెయ్యాలండి. మా లవ్ స్టోరీ గురించి కూడా టైం దొరకట్లేదు, బట్ చేస్తాం. కొంచెం టెన్షన్స్ వెళ్ళిపోతే న్యూగా జాయిన్ అయ్యారు వేరే దాంట్లో, సో కొద్దిగా బిజీ ఉన్నారు అనమాట. అందుకనే నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ లో ఎప్పుడూ ఒక థీమ్ తో చేస్తాం అనమాట. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, కామెడీగా చేద్దాము, లేదా ప్రాంక్ చేసుకుందాం అని నేను అనుకుని చేసేదాన్ని. బట్ ఈయనకి టైం సెట్ అవ్వట్లేదు, సో అందుకని చెప్పి నేనే రన్ చేస్తున్నాను అనమాట. 2 daysకి ఒకసారి ఏదో ఒక వీడియో మంచిగా చేయడము, అట్లా చేస్తూ కామెడీ ఎక్కువ నేనే చేస్తాను. ఈ మధ్య ఈయన యాక్టివ్ అయ్యారనమాట నా వల్ల. అసలు ఒకప్పుడు ఫోటో అంటే అసలు రారు, కెమెరా స్టార్టింగ్ అది కూడా నేను భయపడ్డాను అనమాట. ఏంటి ఫోటో దిగమంటే వెళ్ళిపోతున్నాడు, ఉంటాడా ఉండడా. కానీ నాకేంటంటే ఫోటో ఎందుకు దిగిన అన్నాడు తర్వాత అర్థమైంది, సిగ్గు. దాని అలాగా ఫోటోకి అసలు స్టిల్ ఇవ్వని పర్సన్ ఈ రోజు మీడియా ముందు మాట్లాడేస్తున్నారు. ఏదైనా ఒక వీడియో చేయమంటే చేసేస్తారు. You both became a celebrities, of course. మా అమ్మ కూడా అలానే అంటది, ఏందన్న ఫోటో దిగమంటే నువ్వు పెళ్లికి వస్తే వెళ్ళిపోయేవాడు పరిగెత్తుకుంటా, ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి చాలా మారిపోయావు. అది చేయాలనుకుంటున్నాం, డిఫరెంట్ గా ట్రై చేద్దాము, ఒక ట్రాన్స్ కపుల్ లాగా. అవునవును, అఫ్ కోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఛానల్స్ లో చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది. అందులో ఇప్పుడు సిస్ జెండర్ పర్సన్ కపుల్స్ తీసుకెళ్ళటం, జంటలు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజు గారికి, ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తారా మీరు? డెఫినెట్లీ వెళ్తాము. ఎందుకు అంటే ఒక కమ్యూనిటీలో మేము అనగారిపోయినట్టుగా అయిపోయింది, ఒక చిగురించిన ఆశలాగా. డెఫినెట్లీ ఇప్పుడు పలానా అంకిత రాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు. సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని, ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది, రేపు బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తా. మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము. అంటే చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు, ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు. మనం మనలాగా ఉంటూ మేము కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాలను వ్యక్తపరిస్తే 10 మందికి తెలుస్తుంది, ఓకే వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు, కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు, సో వీళ్ళు మనతో బాగుంటే వీళ్ళు కూడా బాగుంటారు, చెయ్యి కలిస్తేనే చప్పట్లు అన్నట్టు తెలియాలి వాళ్ళకి. కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి మనులు లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇట్స్ ట్రూ, ఈ జెండర్ కూడా ఉంది అని
ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి. ఇంకా అంకిత, మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల, ఒంటరితనం వల్ల, డిప్రెషన్ వల్ల, సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం, మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము, బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, అరవటం, ఎక్కువ కోపం. సో బిఫోర్ నువ్వు రాజుగారు మీ లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదాన్ని, వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్, చాలా చేంజ్ ఉందా, కొంచెం చేంజ్ ఉందా, ఏం చేంజెస్ వచ్చాయి? నా బట్టల కానించి, నా బిహేవియర్ కానించి మొత్తం చేంజ్ అయిపోయింది. 100% చేంజ్, 90% అని కూడా కాదు, 100% చేంజ్ అయింది. బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము, ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనం ఎవరు ఏమనరు, అది మన ఇష్టం. సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను, చుడీదార్స్ కానించి, సారీస్ కానించి, బ్లౌజులు కానించి. సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్, అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని. సో నా వస్త్రధారణ మారిపోయింది, నా వే ఆఫ్ టాక్ మారిపోయింది. అంతకుముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమన్నా అన్నారు అనుకో, కొట్టేయడము, అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి, అక్కడ ఏమన్నారో తెలియదు, మనం అన్న మాటే తెలుస్తుంది. ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి. సో ఇప్పుడు అలా కాదు, ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. అసలు ఎవరు నేనేం పట్టించుకోను, నా బిహేవియర్ అంతా మారిపోయింది, రూడ్నెస్ పోయింది. ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా, కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మురిగే కుక్క కరవదు. అవును. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత చేసినా పలానా అంకిత రాజు రోడ్డు మీద బీభత్సం అని రాస్తారు కొంతమంది, ఏమొచ్చింది, నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు. సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను. నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకే శత్రువులు కూడా ఉంటారు. సో ఇది కూడా ఉంది. ఒకరు ఎదుగుతున్నప్పుడు ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో? కమ్యూనిటీ ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు, మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్, విడిపోతే బాగుండు, పొల్లలేయడము, విడిపోతే అయ్యో. నేను మన గురించి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా తోటితో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు, ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, చాలా మంది. సో ఈ మధ్య కాలంలోనే వచ్చింది, తినకెందుకు 200K 300K సబ్స్క్రైబర్స్, ఆ ఫేకా, అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్ గా మాట్లాడడము. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిటీయే ఒక ఫౌండేషన్ లాంటిది. సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా, ఎదుటి ట్రాన్స్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు. ఒక ట్రాన్స్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది, దాని నుంచి పళ్ళు వస్తాయి. సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు, మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు, అట్లా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు, యూట్యూబే కానీ ఏదైనా కానీ. సో కమ్యూనిటీలో కూడా ఉన్నాయి, నేను కూడా ఫేస్ చేస్తాను. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది 100% రియాలిటీ. నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు. సో జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు. యు ఆర్ ద ఎగ్జాంపుల్. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము, బాధ, ఒంటరితనము, స్ట్రెస్. ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు, ఒంటరితనం ప్రాబ్లం. ఒంటరితనం వల్ల బాధ, డిప్రెషన్, ఆ పీస్ లేక ఏదో చేస్తాం. అదే ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడుంటే అది హ్యాపీనెస్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక హగ్ మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని, స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుందంట, లైక్ ఇలా ఉంటుంది. కానీ సొసైటీలో మాత్రం మీకెందుకు పెళ్లి, మీకెందుకు తోడు అంటారు. అంటే మేము బాధతో, ఒంటరితనంతో, స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా? సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్ గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మనకి తోడు అవసరం, ఎందుకు మీరు కూడా చెప్పండి, ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడు అవసరం, సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అనేది ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ట్రాన్స్ ఇలా బిహేవ్ చేయడానికి, మామూలుగా హార్ష్ బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అనండి. మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి ఇస్తే మంచి ఖచ్చితంగా వస్తుంది. సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం,
ఎస్ ఇట్లా ఏదో చాలా వీళ్ళు చాలా డౌన్ టు ఇదని చెప్పేసి అట్లా చూడడం అదని చాలా తప్పు. అవును మీరు మంచి పలకరించండి, ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు? మీ 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 ట్రీట్మెంట్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టే కదా మేము అవును వాళ్ళు రైజ్ అవుతారు. సరి సమానంగా మీ ఇంట్లో అక్క చెల్లిలా చూడండి. ఎందుకు వాళ్ళు వయసులో పెద్దది అనుకోండి, అక్కని పిలవండి. నీకు తమ్ముడని ఖచ్చితంగా ఆవిడ పిలుస్తుంది. ఏరా గీరా అని ఎందుకంటది? ఇట్స్ ట్రూ. కాబట్టి సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు. కారణం సొసైటీదే తప్పు. ఒంటరితనం అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్, మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్ హగ్ ఇస్తే డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మన మిర్రర్లో అలాగే కనపడతాం. సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది. అవును అదే కనుక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఈ రోజుల్లో, వీళ్ళు మనుషులే, వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా? కట్టించుకోడు. కావాలని ఎవరు మారరు. మారరు. ఎందుకంటే ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నామంటే అది మనకి ఇష్టం. దేవుడు చేసిన సృష్టి ఇది, దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు? అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలి అని మనకి ఉంటుంది. అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము. అది కనపడదు. ఇప్పుడు ఒక షో కావాలి, దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్స్ కానీ త్రూ టీం మొత్తం కావాలి. అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు. యాజ్ ఎట్ మనం కూడా అంతే. ఈ ట్రాన్స్జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడరు. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. మీరు ఎందుకు సర్జరీలు చేసుకుంటున్నారంటే మాకు ఉన్న ఫీలింగ్స్ అలాంటివి. మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీలు చేసి పిల్లల్ని కనేసి వదిలేసి అలాంటి జీవితాలు మావి కాదు. మేము ఒక ఆడదానిలా బ్రతకాలనుకుంటున్నాం, మేము ఆడదానిలోనే బ్రతుకుతాం. మీరు ఎన్నన్నా అనుకోండి అని ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు, ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు, ఒక హస్బెండే ఉండాలని కాదు, ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, సొసైటీలో ఒక వెల్ విషర్ కూడా ఉండొచ్చు. అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు. ఒక తోడు కోసమే మేము మారలేదు. మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని. ఆ జీవితాన్ని అగత్పాతాలానికి తొక్కేసి దాన్ని లోపలికంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే. సో సొసైటీ ఎంకరేజ్ చేయండి, మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేశ్య, ఒక బొమ్మ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది, మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా, ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము. నాకు తెలిసినంత వరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి. మేము కూడా జనశ్రవంతిలో కలిసిపోతాం. మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు, జాబ్స్, మా తోడు ఏదో ఒకటి వస్తుంది. బెగ్గింగే మేము ఎందుకు ఎంచుకుంటాం? మాకేం అవసరం? మీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్గా నన్ను నిలబెట్టారు. అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు, ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్లో థర్డ్ జెండర్ అని రాయండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎంఎన్సీలో మంచి మంచి జాబ్లు వస్తాయి. ఎందుకు రావు? ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సొసైటీ, తర్వాత మన బిల్డప్, మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్. ఐ హోప్ రానున్న రోజుల్లో మనకి కూడా మార్పు వస్తుంది. అందరం ఈక్వాలిటీతో బ్రతుకుదామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు, తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. సో మీ జీవితం ఇంకా సుఖ సంతోషాలతో హ్యాపీగా ముందుకెళ్ళాలని మా ఛానల్ త్రూ, మా ప్రేక్షకుల త్రూ మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీకి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పాపం చాలా 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 పేషెంట్తో మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడము, మా వల్ల 10 మందికి మీరు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అయ్యింది. ఇక్కడ వరకు రావడము హిట్ టీవీకి ధన్యవాదాలు, ఎంటైర్ త్రూ టీమ్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే నా ప్రేక్షకులకి, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే యాజ్ ఎ యూట్యూబర్గా, నేను ఎక్కడికైనా వెళ్తే ఒక యూట్యూబర్గా చెప్పుకుంటున్నాను అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాగుండాలి, వాళ్ళలో మేము కూడా ఉండాలి, అంకితరాజ్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ హిట్ టీవీకి థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో అంకిత రాజుల బ్యూటిఫుల్ లవ్ జర్నీని. సో చాలామందికి సొసైటీకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఒక ప్రేమకి ప్రతిరూపంగా, ప్రేమకు మారుపేరుగా వాళ్ళు ఉన్నారనమాట. సో
చూడండి. మీ కామెంట్స్, బ్యూటిఫుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి. సో స్టే ట్యూన్. మరొక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.